హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిన విషయం అలా ఉంచితే ఒక అత్యంత గొప్ప రికార్డును కూడా చెత్త రికార్డుగా తన పేరిట నమోదు చేసుకోవడం అన్నదే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు ఈ మ్యాచ్లో టీమిండియా తరపున మొత్తం 5 సెంచరీలు నమోదయ్యాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో జైస్వాల్, శుభ్మన్ గిల్ అండ్ రిషబ్ పంత్లు సెంచరీలు చేయగా, సెకండ్ ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్తో పాటు పంత్ మరో సెంచరీ చేసి ఒకే టెస్ట్లో 5 ఇండివిజువల్ సెంచరీలతో టీమిండియా బ్యాట్స్మెన్ ఇరగదీశారు. ఇలా ఒకే టెస్ట్ మ్యాచ్లో ఒక టీం నుండి 5 సెంచరీలు నమోదవడం అనేది ఒక అద్భుతమైన రికార్డే. కానీ ఏం చేస్తాం, ఇదే అద్భుతమైన రికార్డు అత్యంత చెత్త రికార్డుగా కూడా నమోదైంది. ఇప్పుడు 148 ఏళ్ల ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఒక జట్టు 5 ఇండివిజువల్ సెంచరీలు చేసినా కూడా ఆ టెస్ట్ మ్యాచ్ ఓడిన ఏకైక జట్టుగా టీమిండియా వరస్ట్ రికార్డుని తన పేరిట నమోదు చేసుకుంది. ఈ రికార్డు ఇంతకు ముందు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 1928-29లో జరిగిన యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా 4 సెంచరీలు చేసినప్పటికీ కూడా ఆ జట్టు ఓడింది. డాన్ బ్రాడ్మన్ ఆ మ్యాచ్లో తన తొలి సెంచరీ చేయడం విశేషం. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 ఏళ్లకి ఈ చెత్త రికార్డును టీమిండియా తిరిగి నమోదు చేసింది. కానీ ఇకనైనా టీమిండియా మరింత బాగా రాణించి గెలుపు తీరాలకు చేరుతుందని ఆశిద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో క్రికెట్ ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.